దేవుడు మాట్లాడుతున్నాడు, నన్ను గూర్చి మీరు తెలుసుకోవాలనుకుంటే నా అదృశ్య లక్షణాలు, దేవుని కొన్ని లక్షణాలు ఉన్నాయి, అవి అదృశ్యంగా ఉన్నాయి. ఈ సృష్టిని మనము ఆలోచన చేసినప్పుడు, ఈ సృష్టిని మనము ధ్యానం చేసినప్పుడు తప్పకుండా దేవుని అదృశ్య లక్షణాలు మనకి కనబడతాయి. వెలుగు చీకటి అనేవి ఎలా అయితే రెండు ఉన్నాయో, వ్యత్యాసమైనవి, ఒకదానికొకటి విరుద్ధంగా ఎలాగైతే ఉన్నాయో, అలాగే ఈ లోకములో విశ్వములో కూడా దేవునికి వ్యతిరేకముగా, దేవునికి విరోధంగా దుష్టుడు సాతాను కూడా ఉన్నాడు. ఆ విషయం మనందరికీ తెలిసిందే. దేవుడు చేసే పనులకు కాపీ చేస్తూ దుష్టుడు కూడా సేమ్ అలాంటివి ఎన్నో పనులు చేస్తా ఉన్నాడు. అయితే దేవుని కార్యాలను, దుష్టుడు చేసే పనులను మనం జాగ్రత్తగా గమనించవలసిన అవసరం కూడా మన మీదే ఉంది. ఇవన్నీ సృష్టిని గురించి ఆలోచన చేసినప్పుడు మనకి తప్పకుండా అర్థమవుతాయి. మీరు స్పష్టమైన దేవుని చిత్తాన్ని తెలుసుకుని మీ ఆత్మీయ జీవిత క్షేమాభివృద్ధిలో ముందుకు వెళ్ళాలని ఆశపడుతూ ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.